యువనాయకుడు నాయకుడు ఈగాడరా. నమస్తే అబ్బా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ వచ్చులా చూసినావా? చూసే ఉంటావులే. నాకైతే సర్ప్రైజా ఈ రేంజ్ ఉంటుంది అని నేను అనుకోనులా. May 31 గుర్తుపెట్టుకో, ఇది చరిత్రలో మిగిలిపోవాలంతే. నిజానికి ఇది గోదావరి స్లాంగ్ ఉన్న సినిమా కదా, ఆ స్లాంగ్ ట్రై చేద్దాం అనుకునుండా, కానీ మన వల్ల అవ్వట్లా. ట్రైలర్ మాత్రం అదిరిపోయి ఉండదు మచ్చా. విశ్వక్సేననే కొత్తగా చూస్తూ ఉండ. ఈ రత్నాకర్ క్యారెక్టర్లో మాత్రము చాలా ఎనర్జీ ఉండదు. ట్రైలర్లో కనపడతాంలా. కొంతమంది అయితే మళ్ళీ ఎన్టీఆర్ అన్ననే చూసినట్టుంది అంటూ ఉండరు. ఆ మాట అన్నారు అంటే ట్రూ ఫ్యాన్ బై విశ్వక్సేన్కే అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. పర్ఫార్మెన్స్ మాత్రం ర్యాంప్ ఆడిచ్చినాడు అనుకో. ట్రైలర్లో విశ్వకన్నా మార్క్ కనపడుతూ ఉండదు, గమనించినావా? ఫలక్ నవదాసులో ఇలాంటి స్టఫే ఉంటుంది. ఆ ట్రైలర్ చూసినప్పుడు ఎంత ఎగ్జైట్ అయి ఉన్నానో మళ్ళీ అంతే ఎగ్జైట్మెంట్ వస్తూ ఉండదు. May 31 వరకు ఆగలేకపోతూ ఉండవా. మళ్ళా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనగానే యూత్ గొడవలు అనుకుని ఉండగానే సినిమా అట్లుంటుంది అనుకుని ఉండ, కానీ పాలిటిక్స్ పార్టీల మధ్య గొడవ అనుకుని ఉండలా. కాన్సెప్ట్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండదు. మనుషులు 3 రకాలరా, ఆడాళ్ళు, మగాళ్ళు, రాజకీయ నాయకులు. ట్రైలర్ని బట్టే రత్నాకర్ ఒక కుర్రాడి నుండే వాళ్ళ ఊర్లో జరుగుతూ ఉండే పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యే రైజ్ అవుతాడు అనిపిస్తూ ఉంటుంది. పర్టికులర్గా ఈ షాట్ చాలా ఇంట్రెస్టింగ్. కళ్ళల్లో ఆ ఇంటెన్సిటీ చూడండి అబ్బా, సాల్దా థియేటర్కి వెళ్ళిపోయాక. నాకెందుకో సినిమాలో వన్ మ్యాన్ షో విశ్వకర్ణని అనిపిస్తూ ఉండదు మచ్చా. ఆ మ్యానరిజం చూడండి. ఇకపోతే ఈ మనిషి చూడండి, సినిమా మీద ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడో. ఈ మనిషి ప్రతి సినిమాకి ఎట్లే ఉంటాడులే మచ్చా అంటారా? లేదబ్బా, ఈసారి కొడతాడని అనిపిస్తూ ఉండదు నాకు. మీరు ట్రైలర్ చూసినారు కదా, ఎట్టా ఉండదు? కమెంట్ చేయండి సరేనా? అంతే అప్ప, నేను ఉండేదా.